శనివారం యాలల మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా డిఆర్డీఓ శ్రీనివాస్ మరియు డిపిఎం రామ్మూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది ప్రమీల, రాజేశ్వరి, అశ్విని, సంగీత, నాగరం పాండు, కమ్మరి శేఖర్, భాస్కరచారి, అన్నారం రాజు, జంగం యాదగిరి, పండలి ప్రభాకర్, మహిపాల్, నాగప్ప, గొల్ల యాదప్ప, ఏఈఓ గణేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన టోకెన్ ఇచ్చిందా? ఇప్పుడు బిల్లు రేపు చేస్తామన్నా ఎక్కడ ఆన్లైన్ క్యాష్ అంతా ఉండదు, అంత ఆన్లైనే ఉంటుంది. అవన్నీ ఎంట్రీ చేయాలి, మీరే మాట్లాడాలి. అఫీషియల్ గా మాత్రం అంతా ఆన్లైనే, క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ లేదు, ఎవరికి డబ్బులు ఇయ్యరు కరెక్ట్. కానీ అది మీరు మాట్లాడాలి, మిల్ ఆయన మీరు చెప్తేనే వాళ్ళు రెస్పాన్స్ వాళ్ళు అంతేనా? భయపడతాయి. మాయిచర్ వచ్చిందా? అంటే సన్నది కొనడానికి ఒక బీజ్ 2 రకాల మీటర్లు ఇచ్చి ఒకటి దాన్ని పొట్టు తీసేది, ఒకటి కూడా కొలిసేది, ఒక బెడ్లు ఉన్నాయి, అవి సప్లై అవుతుంది. అవి ఏదైనా వాటిని కొలిసి దానిలో సన్నయ్య నిర్ధారణ చేసినాకనే కొంటారు. కొద్ది రోజులు 2-3 రోజులు ఆగితే ఆ మిషన్ వస్తుంది. వచ్చింది, సప్లై అయిందా? ఇప్పుడు మన యాలాలు వచ్చేసి ఏపీ మేడం వెళ్తే తెచ్చుకోపోయింది. ఈరోజు వెళ్ళి తీసుకోవచ్చు, తెచ్చుకుంటే రేపు స్టార్ట్ చేస్తాం. మండే నుంచి స్టార్ట్ చేస్తారు సార్. ఇలా మండే తీసుకున్నారు సార్. అవసరం సండే ఇంకా స్టార్ట్ చేయాలి. ప్యాడ్ వచ్చి సార్. ఇంకోటి ఏంటంటే కిట్ కూడా కావాలి సార్. మేడం కూడా మండే రోజు ఏం వస్తుంది. అవును, క్యాలిబర్ మన టోకెన్ ఇచ్చిందా? ఇప్పుడు బిల్లు రేపు చేస్తామన్నా నేను శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, వికారాబాద్. ఈరోజు యాలాల్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం చూడడానికి రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మాకు ఐకేపీ నుంచి 35 సెంటర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో దొడ్డు ఓడ్లు మరియు సన్న ఓడ్లు 2 కూడా మేము కొంటున్నాము. సన్న ఓడ్ల కేంద్రం కూడా ఇక్కడ ఉంది. సన్న ఓడ్ల ప్రత్యేక కేంద్రం, కొనుగోలు కేంద్రం ఉంది. అదేవిధంగా రైతులందరూ కూడా వారి యొక్క పండించిన ప్రతి ధాన్యం గింజను కూడా కొనడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా రైతులందరికీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. వారి ధాన్యం తప్పకుండా కొంటారు. మన ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం 17% మాయిశ్చర్ ఉన్న దానిలో తప్పనిసరిగా కొనడం జరుగుతుంది. కొన్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేసి మిల్ల అక్నామెంట్ తర్వాత వారికి రైతుల అకౌంట్లో డబ్బులు పడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొనుగోలు ఇబ్బంది స్టార్ట్ అయింది కాబట్టి ఇక 2-3 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయి. సన్న వడ్లకు అదనంగా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రైతుల అకౌంట్లో నేరుగా పడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అందరు రైతుల దగ్గర కూడా వరి ధాన్యం కొనుగోలు తప్పకుండా ఐక్యత నుంచి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.